ఓం శ్రీమాత్రే నమః. ఎవరికీ తెలియని కన్యా రాశి రహస్యాలు. జూన్ నెల 28, 29, 30 తేదీలలో మీరు ఈ పెరుగల స్త్రీని అసలు విడిచిపెట్టకండి. మీకు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి జూన్ నెల 28, 29, 30 తేదీలు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులుగా కనిపిస్తాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తును దిశను పూర్తిగా మార్చే అవకాశాన్ని కలిగిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోయి దైవానుగ్రహం మీకు తోడుగా నిలిచి కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఇప్పటికే పరిచయం ఉన్నటువంటి ఒక మహిళ మీకు కీలకమైన సహాయంగా మారవచ్చు. ఆమె ద్వారా మీకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభం లేదా కుటుంబ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అందుకే తొందరపడి ఎవరిని దూరం చేసుకోవద్దు. ప్రతి పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. కొంతమంది కన్యా రాశి వారు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలను ఇప్పుడు అనుభవించబోతున్నారు. ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీరు పట్టుకున్న పని విజయవంతమవుతుంది. మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారినట్లుగా ఉంటుంది. చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఆర్థికంగా కూడా మంచి సంకేతాలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు చేతికి చేరవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, ఉద్యోగులకు పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదల వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తు మరింత బలపడుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో దూరమైన బంధాలు కూడా మళ్ళీ దగ్గరవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసటలు ఉన్నా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సరైన విశ్రాంతి, సమయానికి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మానసికంగా కూడా మీరు మరింత ధైర్యంగా మారుతారు. ఈ 3 రోజుల్లో దేవుని యొక్క స్మరణ, దానం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మీకు మరిన్ని శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా శనివారం లేదా ఆదివారం దేవాలయ దర్శనం చేస్తే మనశ్శాంతి పెరుగుతుంది. మీరు ప్రారంభించే కొత్త పనులకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ పెరుగల స్త్రీ అనేది ఖచ్చితంగా ఏ పేరు ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితాన్ని మార్చుతారని నిర్ధారించే విషయం అయితే కాదు. నిజ జీవితంలో వ్యక్తుల స్వభావం వారి యొక్క పేర్ల వలన కాకుండా వారి యొక్క స్వభావం, నమ్మకం, ప్రవర్తన వలన నిర్ణయించబడుతుంది. ఈ సందేశాన్ని జ్యోతిష విశ్వాసాల ఆధారంగా ప్రేరణాత్మకంగా మాత్రమే చూడాలి. కన్యా రాశి వారికి జూన్ 28, 29, 30 తేదీలు ఆశ, అవకాశాలు, పురోగతి, దైవానుగ్రహం కలిసి వచ్చే రోజులుగా మారే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి. సరైన అవకాశాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపుగా నిలిచే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కన్యా రాశి జాతకులకు అదృష్ట చక్రం మెల్లగా తిరగడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించిన వారు కూడా మీ యొక్క విలువను అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఈ రోజుల్లో మీకు వచ్చే ప్రతి ఫోన్ కాల్, ప్రతి కొత్త పరిచయం, ప్రతి అవకాశం ఎంతో విలువైనదిగా మారవచ్చు. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణం కావచ్చు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ చుట్టూ ఉన్న వారిలో ఒక మహిళ మీకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. ఆ మహిళ పేరు కా, గా, మా అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేరు అయితే ఉండవచ్చండి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో ఆమె సహకారం ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిజ జీవితంలో ఎవరి పేరు వలన కాదు, వారి యొక్క మంచితనం, నమ్మకం, ప్రవర్తన వలనే సంబంధాలు విలువైనవిగా మారతాయి. గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా కూడా ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ వనరులు కనిపించడం, లాభదాయకమైన అవకాశాలు రావడం వంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. కొందరికి స్థిరాస్తి, వాహనం, కొత్త పెట్టుబడులకు సంబంధించిన శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి మెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మీరు చూపించే సహనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వము మీకు గొప్ప ఫలితాలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. అపార్థాలు తొలగి సంబంధాలు బలపడే అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు మంచి పరిచయాలు ఏర్పడవచ్చు. వివాహితుల జీవితంలో పరస్పర అవగాహనలు పెరిగి కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొనవచ్చు. ఈ 3 రోజుల్లో ఉదయం దేవుని
స్మరణించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైనటువంటి వారికి సహాయాన్ని చేయడం వంటి పనులు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా సానుకూలమైన దృక్పథాన్ని కూడా పెంచుతాయి. గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు దానిని గుర్తించే తెలివి, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ధైర్యము, విజయాన్ని నిలబెట్టే కృషి 3 కలిసి ఉంటేనే జీవితం నిజంగా మారుతుంది. జూన్ 28, 29, 30 తేదీలు మీకు అటువంటి అవకాశాలను తెచ్చే కానుకలుగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషి మీకు మంచి ఫలితాలను అందించే అవకాశాలైతే బలంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా చూసేద్దాం. కన్యారాశి వారు సాధారణంగా తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన స్వభావానికి ప్రసిద్ధి. వీరి వ్యక్తిత్వంలో కనిపించే ప్రధాన గుణాలు అయితే ఇవి: కష్టపడే స్వభావము, ఏ పని చేసినా అంకితభావంతో పూర్తి చేయాలని భావిస్తారు. తెలివైన ఆలోచన, నిర్ణయం తీసుకునే ముందుగా అన్ని కోణాల్లో కూడా వీరు ఆలోచిస్తారు. క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. సమయపాలన, పరిశుభ్రత, పద్ధతిగా జీవించడం వీరికి ఇష్టము. సహాయ స్వభావము, అవసరమైన వారికి సహాయాన్ని చేయడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు. చిన్న విషయాలను కూడా గమనించే శక్తి, ఇతరులను పట్టించుకొని విషయాలను కూడా గుర్తిస్తూ ఉంటారు. ధన నిర్వహణలో జాగ్రత్త అవసరం. ఖర్చు చేసే ముందుగా బాగా ఆలోచిస్తారు. లక్ష్య సాధనలు, ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే దానిని చేరే వరకు కూడా వీరు కృషి చేస్తారు. నేర్చుకోవాలనే ఆసక్తి వీరిలో అధికంగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవడం, తమ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడం కూడా వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారి కుటుంబం విలువ అనేది అధికంగా ఇస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంతో శ్రమిస్తారు. వీరి యొక్క బలహీనతలు, చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూ ఒత్తిడికి గురి కావడం, భావాలను అందరికీ సులభంగా చెప్పకపోవడం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ విమర్శనాత్మకంగా కనిపించడం. వీరి యొక్క బలాలు: నిజాయితీ, బాధ్యత, సహనము, విశ్లేషణాత్మక ఆలోచన, నమ్మకము. ఇవి జ్యోతిష్యాలలో కన్యారాశికి వారికి సంప్రదాయంగా చెప్పబడే సాధారణమైన లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తి స్వభావం, వారి యొక్క పెంపకం, అనుభవాలు, వ్యక్తిగత లక్షణాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ కన్యారాశి జాతకులు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వారి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావిస్తే వారి కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు వెనుకాడారు. వీరి మాటల కంటే చేతలు ఎక్కువగా ప్రేమను చూపిస్తుంటారు. అందుకే వీరిని అర్థం చేసుకునే వారు జీవితాంతం వీరిని గౌరవిస్తూ ఉంటారు. వీరికి నిజాయితీ అంటే ఎంతో ఇష్టము. అబద్ధం, మోసం, నమ్మక ద్రోహం వంటి విషయాలను వీరు అసలు సహించలేరు. ఒకసారి నమ్మకం పోతే తిరిగి రాదు. అదే స్థాయిలో విశ్వసించడం వీరికి చాలా ఇష్టం. కానీ క్షమించే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కన్యారాశి వారు ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటారు. చిన్న తప్పు జరిగిన దాన్ని సరిచేసే వరకు కూడా ప్రశాంతంగా ఉండరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం, చదువు వంటి రంగాల్లో మంచి పేరు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. వీరికి డబ్బు విలువ చాలా బాగా తెలుసు. అవసరం లేని ఖర్చులు చేయరు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి పొదుపు చేయడానికి వీరు ఇష్టపడతారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తారు. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.